బ్రేకింగ్ న్యూస్. ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. వంశీపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు వంశీ. ఈ నెల 20వ తేదీ వరకు చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే వంశీ అనుచరులను అరెస్ట్ చేశారు. వంశీ ఎక్కడ ఉన్నారు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ఎలక్షన్ కౌంటింగ్ రోజు నుంచి కూడా వంశీ కనిపించలేదు. వంశీ ఎలక్షన్ రిజల్ట్స్ డే నుంచి ఈ రోజు వరకు వంశీ ఎక్కడ ఉన్నారో తెలియదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన దృశ్యాలు కూడా, ఆ రోజు దాడి జరిగిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ దాడి వంశీ ఆధ్వర్యంలోనే జరిగింది అంటూ కేసు పెట్టారు. వంశీ ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. కానీ వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ఇప్పుడు ఈ నెల 20వ తారీఖు వరకు ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దు, ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దు అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీ ఎక్కడున్నారనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ కనిపిస్తూనే ఉంది. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? అసలు వంశీ ఎక్కడున్నారు? వంశీ తరపు వాదనలు వినిపించిన అడ్వకేట్స్ ఎవరు? రోహిత్, మొత్తం మీద అయితే ఏపీ హైకోర్టులో వంశీకి మాత్రం వల్లభనేని వంశీకి ఊరట లభించిందని చెప్పాలి. అయితే ఈ ఊరట కూడా తాత్కాలిక ఊరట మాత్రమే. ఈ నెల 20వ తేదీ వరకు కూడా ఇతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పారు. అంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించిన కేసులో దాదాపుగా 22 మంది నిందితులుగా కేసు అయితే నమోదైంది. ఇప్పటికే దాదాపుగా 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో వంశీ ఎక్కడ లేడు, వంశీ కనపడలేదు అనేది టీడీపీ తరఫున, అంటే వంశీ తరఫున లాయర్ల వాదన. అయితే కుట్రదారుడిగా మాత్రం వంశీ ఉన్నాడు అనేది టీడీపీ తరఫున వస్తున్న, ప్రభుత్వం తరఫున వస్తున్న లాయర్లు సంబంధించిన వాళ్ళు ఈ వాదన అయితే వినిపించినప్పటికీ కూడా ముందస్తు పిటిషన్ కి ఇప్పటికీ అప్లై చేసుకున్నాడు వంశీ. అయితే 20వ తేదీ వరకు కూడా తొందరపాటు చర్యలు ఏం తీసుకోవద్దు, ఈ లోపల కౌంటర్ కూడా దాఖలు చేయాలని పోలీసులకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికీ అయితే వంశీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నాడు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది కూడా ఎవరికీ తెలియట్లేదు. అంటే పార్టీ వర్గాలు కూడా ఈ వ్యవహారం మీద వంశీ ఎక్కడున్నాడు అనేది చెప్పే పరిస్థితిలో లేదు. వంశీకి దాదాపుగా చాలా కీలకమైన ఇష్యూస్ ఇటీవల జరిగినప్పుడు కూడా జగన్ అక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు కావచ్చు, జగన్ కలిసిన నేతల్లో కావచ్చు, ఎక్కడ కూడా వంశీ రాకపోవడం, ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికల ఫలితాలు తర్వాత నుంచి వంశీ ఎక్కడ కనపడకపోవడం అనేది ఈరోజు ఇప్పటి వరకు కూడా కొంత చర్చగా అయితే నడుస్తోంది. ఇటువరకు వంశీ ఇంటి మీద కూడా గన్నవరం ఎమ్మెల్యే అనుచరులు కొందరు వచ్చి అక్కడ దాడి చేసిన పరిస్థితులను కూడా మనం చూసాం. సో ఇటువంటి సందర్భాల్లో కూడా వంశీ ఎక్కడ రెస్పాండ్ రాలేదు. కానీ కృష్ణమోహన్, ఇప్పటికీ చాలా మంది వైసీపీ నాయకులు చాలా మంది కేసులు ఎదుర్కొంటున్నారు. కేసులు ఎదుర్కొంటున్న నాయకులు ఎవరు కూడా ఇంతవరకు అబ్స్కాండ్ అవ్వలేదు, గైరాజు కనిపించకుండా వెళ్ళిపోలేదు ఎక్కడికి. కానీ వంశీ మాత్రమే ఎందుకు ఇంతవరకు కనిపించకుండా వెళ్ళిపోయారు? దీని గురించి వంశీ సన్నిహితులు కానీ వైసీపీ నాయకులు కానీ ఏమన్నా మాట్లాడుతున్నారా? కృష్ణమోహన్, వంశీని ఈ నెల 20వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అనుచరులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో వంశీని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ నెల 20వ తారీఖు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ వంశీ ఎక్కడున్నారు? కౌంటింగ్ జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు వంశీ ఎక్కడా కనిపించలేదు, మీడియాలోనూ కనిపించలేదు. అండ్ ఆయన ఎక్కడ ఎటువంటి ఆడియో నోట్స్ని రిలీజ్ చేయలేదు. పార్టీ ఆఫీస్లో కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు.
కానీ వైసీపీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలామంది నాయకులు పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలామంది నాయకులు మాత్రం ఉన్నారు, న్యాయస్థానాల్లో పోరాడుతూనే ఉన్నారు. కానీ వల్లభనేని వంశీ మాత్రం ఇంతవరకు ఎక్కడ బయట కనిపించలేదు. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అనే ఉత్కంఠ కనిపిస్తోంది. కౌంటింగ్ రోజున ఒక పక్క రిజల్ట్ చూస్తూ ఉంటే వల్లభనేని వంశీ నివాసంపై దాడి కూడా జరిగింది. యార్లగడ్డ అనుచరులు పెద్ద ఎత్తున వల్లభనేని వంశీ నివాసం దగ్గరకు వచ్చి ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ దాడిని కనీసం వల్లభనేని వంశీ ఎక్కడా కూడా ఏ సోషల్ మీడియాలో కూడా ఖండించలేదు. అసలు వంశీ ఎక్కడున్నారు అనే జాడే తెలియదు. ఇప్పుడు వంశీ హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. అప్పుడు కూడా వంశీ తరపు న్యాయవాదులు హాజరయ్యారు. కానీ వంశీ మాత్రం ఎక్కడ కనిపించలేదు, కోర్టు దగ్గర కూడా ఎక్కడ కనిపించలేదు. అయితే వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 20 వరకు వంశీకి ఊరటనిచ్చింది. మరి వంశీ ఇప్పుడైనా బయటకు వస్తారా, లేదు 20 తర్వాత కౌంటర్ ఏ విధంగా దాఖలు చేస్తారు అని తెలిసిన తర్వాత, పూర్తి బెయిల్ వచ్చిన తర్వాత, పూర్తిగా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన బయటకు వస్తారా, ఏం జరుగుతుంది, ఎప్పుడు బయటకు వస్తారా అనే ఉత్కంఠ కనిపిస్తుంది. ఒకసారి నేను వల్లభనేని వంశీకి ఫోన్ చేస్తాను. వల్లభనేని వంశీకి నేను ఫోన్ చేస్తున్నాను. అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియా అని వస్తుంది. ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను వల్లభనేని వంశీకి. ఆయన ఎక్కడున్నారో ఒకసారి ట్రై చేద్దాం, ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో. వల్లభనేని వంశీకి ఫోన్ చేస్తున్నాను. ఆయన ఫోన్కి నెట్వర్క్ పరిధిలో లేదు అని వస్తుంది. ఓకే, మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఇప్పుడు ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? వల్లభనేని వంశీకి 20వ తారీఖు వరకు తాత్కాలిక ఊరట లభించడంతో ఆయన ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? అసలు ఆయన ఎక్కడున్నారనే విషయం పైన వైసీపీ నాయకులు కానీ ఆయన అనుచరులు కానీ ఏమైనా చెప్తున్నారా? బేసిక్ గా వల్లభనేని వంశీ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం, కొంతమంది ఆయన వర్గీయులు చెప్తున్న సమాచారం అయితే అతను అమెరికాకి వెళ్ళిపోయారు, విదేశాల్లో ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. కానీ కొంతమంది వర్గీయులు లేదు, అతను పంజాబ్ దగ్గర ఉన్న అంటే అతను గతంలో కూడా పంజాబ్ కి వెళ్ళేవారు, అక్కడ కొంత కోర్సు చేస్తున్నారు, ఆ దిశగానే అక్కడ ఉన్నారనే కొంతమంది సమాచారం. కానీ ఏదైనా ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. వంశీ చాలా కీలకంగా కొందరితోనే టచ్ లో ఉన్నారు, మిగతా ఎవరితో టచ్ లో లేరు. చివరికి పార్టీ ఆఫీస్ కార్యాలయంతో కూడా టచ్ లో లేరు అనేది చాలా స్పష్టంగా ఒక సమాచారం అయితే ఉంది. అయితే వంశీ 20వ తారీఖు వరకు ఊరట లభించినప్పటికీ కూడా కానీ ఈ కేసుకు సంబంధించి ఏ రోజు ఏ విషయం ఉన్నా జరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా బెయిల్ వస్తేనే వంశీ బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా బెయిల్ ఇస్తున్నట్టుగా ఎక్కడ కోర్టు తెలపలేదు. సో ఇప్పటికీ ఈ కేసులో దాదాపుగా 16 మంది వంశీ అనుచరులు అరెస్ట్ అయిన పరిస్థితిని మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే అతన్ని ఎక్కడికక్కడ 20వ తారీఖు వరకు కూడా విజయవాడలో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లో కావచ్చు, 2 ప్రాంతాల్లోకి వస్తారు అని అయితే ఖచ్చితంగా సమాచారం అయితే లేదు. ఈ కేసు పూర్తిగా కోర్టు ఇతనికి బెయిల్ ఇవ్వడమా, లేదు ఫర్దర్ యాక్షన్ కి ప్రొసీడ్ కావడమా అనే అది పూర్తిగా సమాచారం అది ఆర్డర్స్ వస్తే గానీ వంశీ ఎక్కడున్నాడు, లేదు వంశీ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా. కానీ 20వ తారీఖు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని అన్నారు. అంటే 20వ తారీఖు లోపులో వంశీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? 20వ తారీఖు వరకు అని ఆ డేట్ వరకునైనా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని న్యాయవాదులు ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? అంటే మళ్ళీ ఆ లోపు వంశీ బయటకు వచ్చి ఎలాగూ కోర్టు నుంచి కొంత ప్రొటెక్షన్ ఉంది కాబట్టి 20వ తారీఖు వరకు అని, మళ్ళీ ఆ తర్వాత ఏదైనా న్యాయపరమైనటువంటి చర్యలకు వెళ్ళే అవకాశం ఉంటుందా? అంటే ఈ లోపు వంశీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే రోహిత్, ఈ కేసుకు సంబంధించి వ్యవహారంలో కూడా ఇతని మీద ఒకటే ఇక్కడ ఆ రోజు జరిగిన టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో వంశీ ప్రత్యక్షంగా అక్కడెక్కడ పాల్గొన్నా, వంశీ ప్రత్యక్షంగా అక్కడున్న సీసీ ఫుటేజ్లో కావచ్చు, మీడియా కవరేజ్ లో కావచ్చు, ఎక్కడ కూడా వంశీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ లేదు అనేది వాళ్ళ తరఫున వాదిస్తున్న లాయర్లు ప్రధానంగా కోర్టు ముందు ఇచ్చారు. ఆ సమయంలో కూడా ఆయన ఎక్కడో ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉన్న సమయంలోనే ఇక్కడ రప్చర్ జరిగింది. ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మధ్య కొంత దూరం ఉంది. ఈ యాంగిల్లోనే అతను బయట ఉన్నాడు తప్పితే అన్నవరంలో ఉండి లేదు ఆ ప్రాంతంలోకి వచ్చి అక్కడ దాడి చేయడమా, లేకపోతే ప్రత్యక్షంగా దాడిలో పాల్గొనడమా, అటువంటి సంఘటనకి సంబంధించిన సాక్ష్యాధారాలు పెద్దగా లేవు దానికి సంబంధించి. సో అందులో భాగంగానే ఇతనికి
తొందరపాటు చర్యలు అయితే వద్దు, వెనకాల ఉండి ఈ కథంత వ్యవహారం అంతా నడిపించారు అనే వ్యవహారం కానీ జరిగితే, ఎందుకంటే ఇప్పటికే 16 మందిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర కొంత స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ లో కొంతమంది జస్ట్ వంశీ ఆదేశాల మేరకే మేము దాడికి పాల్పడ్డామని కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు అనేది పోలీసు వర్గాలు చెప్తున్నాయి. నిజంగానే పోలీసు వర్గాలు కూడా ఈ వ్యవహారంలో ఒకటి పూర్తిగా వాళ్ళు ఇట్లా రాయించారా, లేదు ఇష్టపూర్వకంగా చెప్పిన పరిస్థితి ఉందా? ఎందుకంటే పోలీసులు అదుపులోకి వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్ రికార్డింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏ విధంగా అయినా స్టేట్మెంట్ రికార్డు చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లోనే కోర్టు కొంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అనేది చెప్పింది. 20వ తారీఖు వరకు ఉండాలి. ఈ లోపల మీరు కూడా కౌంటర్ పిటిషన్ వేసుకోండి. 20 తర్వాత ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఒక నివేదికకి వస్తాము, ఒక రూపకల్పనకి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అంతవరకు మీరు కొంత పోలీసులు ఎటువంటి తొందరపాటు అదే అంటే 20వ తారీఖు లోపు వల్లభనేని వంశీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? మీడియా ముందుకు కానీ ఆయన నియోజకవర్గంలో కానీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అటువంటి ఛాన్సెస్ అయితే కనపట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు. కొంతమంది విదేశాల్లో ఉన్నారంటున్నారు, కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ అంత నేపథ్యంలో 20వ తారీఖు లోపల వరకు, అంటే మహా ఉంటే ఇంకొక 5-6 రోజులే ఉంది. ఈ 5-6 రోజుల్లో అతను బయటకు వచ్చి నేను మీడియా ముందు మాట్లాడటమో లేకపోతే ఇంకోటి మాట్లాడటమో, ఈ నేపథ్యంలో పోలీసులు ఇంకో కేసులు కావచ్చు, వేరే అక్కడ జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన కేసులు కూడా కొంత రెడీ చేసి పెట్టారు. ఏ క్షణమైనా సరే అందుబాటులో ఉంటే ఆ రోజు లిఫ్ట్ చేయాలనేది పోలీసుల ప్లాన్. సో ఆ ప్లాన్ లో ఉన్నప్పుడు ఇంత రిస్క్ ఎవరు చేయరు. బహుశా అంతే కాదు, ఎవరున్నా ఇటువంటి పొజిషన్ లో అటువంటి రిస్క్ చేయడానికి ఎవరు సాహసించరు. సో వంశీ బహుశా ఫర్దర్ గా అతను పూర్తిగా బెయిల్, అంటే కండిషన్ బెయిల్ కావచ్చు, లేకపోతే ఎటువంటి బెయిల్ అయినా హైకోర్టు ఇచ్చిన తర్వాతనే తను వెలుగులోకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. అప్పటి వరకు మాత్రం బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. రైట్ కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వల్లభనేని వంశీకి తాత్కాలిక ఊరట లభించింది. వంశీపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు ఆయన. ఈ నెల 20వ తారీఖు వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే వంశీ అనుచరులను అరెస్ట్ చేశారు. వంశీ ఎక్కడున్నారనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆ కౌంటింగ్ రోజు నుంచి వంశీ ఇప్పటి వరకు కూడా ఎక్కడున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు.